హాయ్ అండి. ఈరోజు మనము పొటాటో పన్నీర్ కట్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒక పొటాటో తీసేసుకొని దాన్ని కంప్లీట్గా పీల్ చేసేసుకోవచ్చు ఇలాగా. దాని తర్వాత మనము ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా కంప్లీట్గా మనము పీల్ చేసేసుకొని సైడ్కి ఉంచుకోవచ్చు. దాని తర్వాత పీస్ తీసుకున్నానండి ఇక్కడ. అండ్ నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాయిల్ చేసుకోవడం. ఇక్కడ మీకు చూస్తున్నాను, కట్ చేసేసుకొని వచ్చాను పొటాటో అండ్ క్యారెట్. దాంట్లో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని అండ్ ఆల్సో పసుపు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటాం. అండ్ ఒక 10 మినిట్స్ దాకా ఇలాగే బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి బాయిల్ ఎలా అయిపోయింది అని డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇట్లా నేను పోక్ చేసుకుంటూ బాయిల్ అయిందా, సో ఈజీగా లోపలికి పోక్ చేసుకొని బయటికి తీసేస్తే మనకి సాఫ్ట్గా అనిపించాలి. అప్పుడు మనకి రెడీగా అయిందని అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ప్రాసెసర్ ఉందండి. ఆ ప్రాసెసర్ చాలా ఈజీగా ఉంది. దాంట్లో ఒకటి వేసేసుకుంటాను పొటాటో, క్యారెట్స్ అండ్ పీస్ వేసేసుకున్నానండి ఫస్ట్ స్టెప్గా. దాని తర్వాత నా దగ్గర ఉన్న కొంచెం పన్నీర్ ఉంది అండి, దాన్ని కూడా వేసేసుకున్నాను నేను. సో పన్నీర్ తర్వాత నేను ఒక ఆనియన్ వేసేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, సాల్ట్ అండ్ గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, క్యూమిన్ సీడ్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపిన ప్రాసెసర్లో గ్రైండ్ చేసేసుకుంటానని, చాలా ఈజీగా అయిపోద్ది. సో దాని తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసాను. అండ్ ఇక్కడ చూసారా, ట్రేడర్ జోస్ నుంచి నేను బ్రెడ్ స్క్రమ్స్ తీసుకొచ్చాను. చాలా బాగుంటాయి ఇవి. సో ఇవి నేను ఒక కప్లో వేసేసుకొని సైడ్కి ఉంచేస్తానండి. సో దట్ డిప్ చేసుకోవడానికి రెడీ ఉండడానికి. సో ఇలా డిప్ చేసుకుంటానండి కొంచెం తీసుకొని. సో ఫ్రై కూడా చేసేసుకున్నాము చాలా ఈజీగా. 5 మినిట్స్ ఈచ్ సైడ్ చేసేసుకుంటే మనకి డిలిషియస్ పొటాటో పన్నీర్ రెడీ ఉంటుంది. కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.